రాష్ట్రంలో సౌర విద్యుత్ వినియోగం వేగంగా పెరుగుతోంది. విద్యుత్ బిల్లులు, ఎండల తీవ్రత, ప్రభుత్వ ప్రోత్సాహకాలతో సోలార్ కరెంటు వైపు వెళ్తున్నారు ప్రజలు. రాష్ట్ర సర్కార్ ఇప్పటికే 81 గ్రామాలను మోడల్ సోలార్ విలేజ్లుగా అభివృద్ధి చేసిందన్నారు అధికారులు. దాదాపు 40,000 ఇళ్లపై సౌర ప్యానెల్స్ ఏర్పాటు చేసింది. వీటి ద్వారా సుమారు 2,000 కిలోవాట్ల విద్యుదుత్పత్తి జరుగుతూ గ్రామాలు స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయన్నారు అధికారులు. ఇంటి అవసరానికి తక్కువ విద్యుత్ వినియోగించి మిగిలిన దాన్ని గ్రిడ్కు పంపడంతో ఆదాయం పొందవచ్చన్నారు అధికారులు. ప్రతి కుటుంబం సగటున 25 యూనిట్లు మాత్రమే వినియోగిస్తూ ఉండగా మిగిలిన యూనిట్లను ఎగుమతి చేస్తున్నారు. యూనిట్కు ₹2.5 చొప్పున ట్రాన్స్కో, జెన్కో సంస్థల నుంచి డబ్బులు అందుకుంటున్నారు ప్రజలు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ పథకంతో చాలా మంది ప్రజలు సౌర విద్యుత్తుకు మారుతున్నారని తెలిపారు రెడ్కో సభ్యులు. ఈ పథకం కింద రాష్ట్రంలో ఇప్పటికే 36,000 మంది సౌర కనెక్షన్లు పొందగా సబ్సిడీలు, నెట్ మీటరింగ్ సదుపాయాలు ఆకర్షిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూమి అందుబాటులో లేకపోవడంతో డీసెంట్రలైజ్డ్ సోలార్ విధానానికి ప్రాధాన్యం పెరుగుతోందన్నారు రెడ్కో చైర్మన్. ఇప్పటికి మన రాష్ట్రంలో దాదాపు పీఎం సూర్యఘర్ పథకం కింద 36,000 మంది సోలార్ ఏర్పాటు చేసుకున్నారు. దీని ద్వారా మనకి గవర్నమెంట్కి సోలార్ టైంలో వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసి నెట్ మీటర్ ద్వారా ఎంతైతే అడిషనల్గా మనకు గ్రిడ్కి ఎక్స్పోర్ట్ చేస్తారో దానికి అమౌంట్ కూడా వాళ్ళకి తిరిగి రిటర్న్ వస్తుంది. దాదాపు 36,000 మంది ప్రస్తుతం చేస్తున్నారు. మోడల్ సోలార్ విలేజెస్లో దాదాపు 40,000 మంది చేయబోతారు. ప్రతి ఇల్లు, భవనం చిన్న విద్యుత్ కేంద్రంలా మారుతున్నాయన్నారు అధికారులు. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్లు, విద్యా సంస్థలు సౌర విద్యుత్తో నడుస్తున్నాయి. రానున్న రోజుల్లో ప్రతి ప్రభుత్వ భవనంపై సౌర ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తోంది ప్రభుత్వం. పట్టణాల్లో, గేటెడ్ కమ్యూనిటీల్లో కూడా సౌరశక్తి వినియోగం పెరుగుతోందన్నారు. ప్రారంభంలో పెట్టుబడి ఎక్కువైనా 5 ఏళ్లలో డబ్బులు తిరిగి వస్తాయంటున్నారు ప్రజలు. దీంట్లో మాకు కొంతమంది వెండర్స్ వచ్చారు మా దగ్గరికి. దాంట్లో 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటేమో దే విల్ ఇన్వెస్ట్, మాకు ఈ సొసైటీకి అంతా కావాల్సిన కామన్ ఏరియా కింద వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తామన్నారు. ఇన్వెస్ట్ చేస్తే మేము వాళ్ళకి యూనిట్ ప్రైస్ మేము ఏదైతే మన పవర్ గ్రిడ్కి పే చేసేదానికంటే తక్కువ ప్రైస్ ఛార్జ్ చేస్తారు. అదొక ఆప్షన్. కానీ వాళ్ళకి మేము ఒక టర్మ్ పీరియడ్ ఒక 20-25 ఇయర్స్ వాళ్ళకి లీజ్ కావాలని అడుగుతున్నారు. మళ్ళీ ఇంకో ఆప్షన్ ఏంటంటే మేమే డైరెక్ట్ ఇన్వెస్ట్ చేస్తే మాకు ఎవరి మీద డిపెండ్ కాకుండా మా ఫండే ఉంటుంది కాబట్టి మాకు మేనేజబుల్ ఈజీ అయిపోతుంది అనేది. అనాలిసిస్ చేస్తే 4 to 5 ఇయర్స్లో మనకు ROI వచ్చేస్తుంది, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. అండ్ బెటర్ కూడా మేనేజింగ్లో ఈజీ ఉంటుందని ఆలోచిస్తున్నాము. ఇండ్లు, అపార్ట్మెంట్స్ పై సౌర ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడానికి ఎక్కువ మంది ప్రజలు ఆసక్తి చూపెడుతున్నారని తెలిపారు అధికారులు.